వెదవా ఏంటో నువ్వు మాట్లాడింది? కడుపు కన్నమే తింటున్నావు, పెట్ట తింటున్నావా? వెదవన్నారు కదా, పనికి మళ్ళా వెదవ చెత్త. నీకు దమ్ము ధైర్యం ఉంటే అరే అంబటి రాంబాబు గారు మగాడివైతే బ్యాంక్ చాప్ ఆంధ్రప్రదేశ్ ఆసుపత్రికి రా. రాష్ట్రం అంతా గుట్టలు తీసి మరీ తంతాం. ఈరోజు నువ్వు కడుపు కన్నం తింటున్నావు, పెట్ట తింటున్నావా? ఏమన్నారా చంద్రబాబు నాయుడు గారు నిన్ను? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పరమ పవిత్రమైన లడ్డూలు కల్తీ చేసి కల్తీ జరిగిందని మాట్లాడితే తప్ప, పరమ పవిత్రమైన లడ్డూలు కల్తీ చేశారా మీరని మాట్లాడుతుంటే దాని గురించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఫ్లెక్సీలు కట్టి ప్రజలందరికీ తెలియజేస్తుంటే మీకు కడుపు మంట కాలిందా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టుకుని నువ్వు లకారం భాష మాట్లాడుతున్నావు వెదవా. అరే రాంబాబు నీకు చెప్తున్నాం, నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి ఆయన కోట్ల మీద పడి నువ్వు ఆయన క్షమాపణ కోరకపోతే రాంబాబు గారు నీ చర్మం వలచకపోతే చూడు మళ్ళీ రాష్ట్రంలో ఈ చర్మం వలిచి చంద్రబాబు నాయుడు గారికి చెప్పులు కొడతాం. ఈరోజు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం తపన పడే వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం పోరాడే వ్యక్తి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలో అగ్రగామి స్థానంలో నిలబెట్టాలని తపన పడే వ్యక్తి గురించి వెదవా. ఆ మనిషి కనపడంగానే రెండు చేతులకి దండం పెట్టాలనిపిస్తుందిరా. అలాంటి మనిషిని బట్టి ఏంటో నువ్వు మాట్లాడింది? ఏంటో రాబాబు నువ్వు మాట్లాడింది? వెదవన్నారా వెదవా? నీలాంటి వాళ్ళని ఫోటోలకి చెప్పు తీసి నేరుగా కొట్టాలి. వెదవన్నారా వెదవా? అరే రాంబాబు చెప్తున్నాం, నువ్వు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గరికి వెళ్లి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరకపోతేనే రాంబాబు నిన్ను క్షమించేది లేదు. ఈరోజు మా నాయకుడు ఊరుకోవచ్చు, మా యువ నాయకుడు ఊరుకోవచ్చు. రాష్ట్రంలో కోటికి పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నాం. వెళ్ళిపోతావు, నిన్ను వదిలేదు లేదు. బ్యాంక్ చెప్పి గుర్తుపెట్టుకో. ఏదైతే గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ భక్తులకి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎవరైతే పూజిస్తారో ప్రతి ఒక్కరి మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. ఏదైతే సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏదైతే ఒక సిట్ వివరణ ఇచ్చిందో, ఏదైతే గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు పరమ పవిత్రమైన తిరుమల లడ్డూని కనీసం ఒక చుక్క పాలు లేకుండా ఒక చుక్క నెయ్యి లేకుండా దాదాపుగా 60 లక్షల కిలోల నెయ్యిని వీళ్ళు ఒక కెమికల్స్ తోటి తయారు చేసి ఒక కృత్రిమ నెయ్యిని తయారు చేసి దాదాపుగా 20 కోట్ల లడ్డూలు ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్క భక్తుడు తినేలాగా చేస్తే ఈరోజు ఆ నిజాల మొత్తాన్ని బయటపెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ తెలుసుకునే విధంగా ఒక ఫ్లెక్సీలు కడుతుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక పనికి మళ్ళీ ఆంబోతున్నాడు అంబటి రాంబాబు. 2 సంవత్సరాలుగా ఉపేక్షిస్తున్నాం. వీడు ఏది మాట్లాడినా సరే ఈ రోజు ఇంకా తెగిడిచి 4 అడుగులు ముందుకేసి ఈరోజు ప్రపంచం మెచ్చిన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని లకారం భాష మాట్లాడతాడు. వీడు ఏం తప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు? 2 సంవత్సరాలుగా అహర్నిశలు కంటి మీద కొనుక్కు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం తపన పడుతూ కష్టపడుతుంటే కాలుకు బలపం పెట్టుకొని తిరుగుతుంటే ఆ మనిషి ఈరోజు ఆ మనిషిని పట్టుకొని నువ్వు అమ్మ నా బూతులు తిడతావా? నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ప్రపంచంలోకైనా సరే 2 చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. పనికి మళ్ళా వెదవ అలాంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఈరోజు నువ్వు లకారం భాష మాట్లాడితే నీకు జన్మనిచ్చిన నీ కన్న తల్లి నేను చప్పించి కొట్టుద్ది. ఈరోజు నువ్వు మాట్లాడిన భాష చూస్తే నీ కన్న కూతురు గత ఎన్నికలను చెప్పింది మా నాన్న ఒక పనికి మళ్ళీ వెదవా వాడిని నమ్మొద్దని చెప్పేసి నీ కన్న కూతురు స్వయానా చెప్పింది. ఆ రోజు కన్న కూతురే నిన్ను ఒక వెదవా అని మాట్లాడితే కన్న తండ్రిని వెదవా అని మాట్లాడితే నీకు ఎందుకు రా బ్రతుకు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర తాయిలాలు పొందడానికో లేకుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేదానికో లేకుంటే మీడియా ముందు ఏదో పబ్లిసిటీ కోసమో నువ్వు అమ్మాలి భాష మాట్లాడతావా? కడుపు కన్నమే కదా తినేది, పెంట కాదు కదా నువ్వు తినేది. ఈ రోజు మేము అంబటి రాంబాబుకి చెప్తున్నాం, నువ్వు 24 గంటల్లో చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి కన్నీళ్ళతో క్షమాపణ చెప్పకపోతే రే చెప్తున్నాం నీ చర్మం ఒక్కొక్కటిగా ఒలిచి చంద్రబాబు నాయుడు గారికి చెప్పులు కొడతాం. బాగా గుర్తుపెట్టుకో. మళ్ళీ ఇప్పుడు దాకా ఉపేక్షించాం మేము. మా నాయకుడు అధినాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పినా లోకేష్ గారు చెప్పినా ఉపేక్షించేది లేదు. ఎక్కడున్నా సరే అక్కడికి తరుముకుంటూ వస్తావు. ఈరోజు చూసావు, నువ్వు ఎగ్జాంపుల్ చూసావు. నువ్వు తిట్టిన తర్వాత కూడా మళ్ళీ నీ పనికి మళ్ళీ సాక్షి మీడియా ముందుకు వచ్చే మాడతావు. నా ఇంట్లో కుక్కలు భయపడమంటావా? ఇప్పుడు ఎందుకు నా పారిపోయావు? తెలుగుదేశం పార్టీ సైన్యం మొత్తం కదిలి నీ ఇంటి మీద దండయాత్రకు వస్తే ఎక్కడికి పారిపోయావురా? కుక్కలు కూడా భయపడి ఉన్నావు కదా, భయపడి ఉచ్చ పోసేసుకొని పారిపోయావు. బాధ్యతలు ఏమనుకుంటున్నావు నువ్వు? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావు. మేము మాట్లాడలేక ఈరోజు మాకు ఒక సంస్కారం ఉంది. మా నాయకుడు ఒక సంస్కారం నేర్పించాడు. జగనే ఒక పనికిమాల వెధవ అయితే వాడి కింద ఉన్నట్టు అంతకంటే పనికిమాల వెధవలు అయిపోయారు. మీరు ఇలా పనికిమాల పనులు చేశారు కాబట్టి 151 మిమ్మల్ని 11కి పడేసారైనా సిగ్గు లేకపోతే అట్లా. ఇంకా ఈరోజు పరమ పవిత్రమైన లడ్డూని కల్తీ చేసేసి ప్రజల ప్రాణాలతో చెలగాటు వాళ్ళని చూశారు. 20 కోట్ల లడ్డూలు పంచారు, 250 కోట్ల రూపాయలు స్కామ్ చేశారు, 60 లక్షల కిలోల నెయ్యిని తీసుకొచ్చారు. నెయ్యి
దేంతో తయారు చేశారంటే ఆ బోలే బాబా దగ్గర ఒక ఆవు లేదు, ఒక గేదె లేదు, కనీసం చుక్క పాలు తీయకుండా నెయ్యి ఎట్లా తీసుకొస్తారా మీరు? ఈ రోజు పరమ పవిత్రమైన లడ్డూని పరమ పవిత్రంగా భావించే మనం, పరమ పవిత్రంగా పూజించే మనం ఆ లడ్డూల్ని కల్తీ చేశారు, 250 కోట్ల రూపాయలు స్కామ్ చేశారంటే ఎంత బ్రతుకురా మీది? జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాయన ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చూశాడు, అయినా సిగ్గు రాలేదు. ఈరోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదని తెలుసో, గతంలో హిందూ దేవుళ్ళన్నా హిందూ దేవాలయాన్ని జగన్కి ఎప్పుడు పడదు, అదేవిధంగా ఆ దేవాలయాల్లో కల్తీ చేశాడు. ఈరోజు ప్రజలు భ్రష్టు పట్టించాలని చూశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికన్ మొత్తానికి కూడా జగన్మోహన్ రెడ్డి నీ సైకోతత్వం, నీ పైశాచికత్వం మొత్తం తెలుసు. ఈరోజు నీ అంబట్రాంబాబు చేసిన వ్యాఖ్యలకి నువ్వు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద క్షమాపణ చెప్పకపోతే ఈ రాష్ట్రంలో ఈ రోజు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేవాడు జెండా పట్టుకుని ఎలా తిరుగుతాడో మేము కూడా చూపిస్తాం. గుర్తుపెట్టుకోండి. అందరికీ హృదయపూర్వక నమస్కారం. అంబటి రాంబాబు జగన్కు అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు గారిని, వారి తండ్రి గారిని, స్వర్గస్థులైన ఖర్జూర నాయుడు గారిని లంజా కొడుకులని సంబోధిస్తే మనం మౌనం వహిస్తే భావ్యమా? బ్రదర్స్, లేవండి. తాచుల వలె, రేచుల వలె చిచ్చర పిడుగులై ఎక్కడికక్కడ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంబటిపై వాగ్బాణాలు ఎక్కుపెట్టండి. అతను మాట్లాడిన బూతు పురాణాన్ని, దుర్మార్గమైనటువంటి భాషను ప్రజలకు చెరువుగా తీసుకెళ్ళండి. ఈ వైసీపీ పార్టీ, ఈ వైసీపీ నాయకుల నోటి దూల తీరేదాకా మన ప్రతాపం చూపిద్దాం. మన ఆవేశంలో, మన ఆగ్రహావేశంలో, మన నిరసన వెల్లువలో, మన కోపాగ్నిలో వైసీపీ పార్టీ మాడి మసైపోవాలి. లేవండి, ఇదే తరుణం. చట్టం తన పని తాను చేసుకుంటుంది, పార్టీ పని పార్టీ చేసుకుంటుంది. మన తండ్రి నన్నందుకు ఆయన చంద్రబాబు నాయుడు బిడ్డలుగా మన పని మనం చేద్దాం. ప్రతి జిల్లా అధికార ప్రతినిధి, మండల అధికార ప్రతినిధులు ఎక్కడికక్కడ మీడియాలో, సోషల్ మీడియాలో మీ వాణి వినిపించండి, మీ నిరసన తెలియజేయండి. అంబటి మాటల్ని నిర్ద్వందంగా ఖండించండి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.